హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు ముఖ్యమైన అవార్డ్స్ అండ్ ఆథర్స్ కోసం తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో ప్రపంచ ఆహార బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ మరియంజేలా హంగ్రియా. ఈవిడ బ్రెజిలియన్ వ్యవసాయ శాస్త్రవేత్త మరియు సూక్ష్మ జీవ శాస్త్రవేత్త. ఈవిడ నత్రజని స్థిరీకరణ కోసం ఈ అవార్డు అనేది గెలుచుకున్నారు. జీవ సంబంధమైన నత్రజని అనేది సూక్ష్మజీవులు వాతావరణం నత్రజని N2ను అమ్మోనియాగా N3Hగా మార్చే ప్రక్రియ. దీనిని మొక్కలు సులభంగా ఉపయోగించుకుంటాయి. N2 స్థిరీకరణలో పాల్గొనే కీలక బ్యాక్టీరియాలలో రైబోజియం మరియు అజోటోబాక్టర్ ఉన్నాయి. దీనిని 1986లో నార్మన్ బోర్లాగ్ స్థాపించారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ ఏ బాను ముస్కార్. నెక్స్ట్, ఏబెల్ ప్రైజ్ 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ బి మసాకి కాషివారా. జపనీస్ గణిత శాస్త్రజ్ఞుడు మసాకి కాషివారాకు ఏబెల్ బహుమతి అనేది 2025కు లభించింది. బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతాన్ని ముఖ్యంగా డి మాడ్యూల్స్ అభివృద్ధి చేసినందుకు మరియు క్రిస్టల్ బ్లేస్ల ఆవిష్కరణకు ఆయన చేసిన ప్రాథమిక కృషికి గాను ఈ అవార్డు అనేది లభించింది. ఈ అవార్డును గణిత శాస్త్ర నోబెల్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఈ గవర్నెన్స్ అవార్డు 2025 జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు మహారాష్ట్రలోని ఏ గ్రామ పంచాయతీ గెలుచుకుంది? ఆన్సర్ ఏ మహారాష్ట్రలోని రోహిణి గ్రామ పంచాయతీ గెలుచుకుంది. మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో రోహిణి గ్రామ పంచాయతీ స్వర్ణ పురస్కారాన్ని గెలుచుకుంది. అలాగే త్రిపుర రాష్ట్రంలోని వెస్ట్ మల్లిస్పూర్ గ్రామ పంచాయతీ రజత పురస్కారం అనేది గెలుచుకుంది. నెక్స్ట్, మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి సుచాత చెంగశ్రీ. 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే హైదరాబాద్లో జరిగాయి. ఈ పోటీల్లో థాయిలాండ్కు చెందిన మొదటి ప్రపంచ సుందరిగా సుచాత చెంగశ్రీ నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల టెరిటోరియల్ ఆర్మీలోని లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ్ హోదాతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ డి నీరజ్ చోప్రా. టెరిటోరియల్ ఆర్మీను ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1949లో స్థాపించారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 19వ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 to 2025 అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ డి ఇండోర్. 10 లక్షల జనాభా ఫస్ట్ మిలియన్స్ ఆఫ్ లిస్ట్లో ఇండోర్ అనేది నిలిచింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఎంపీ మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే 3 లక్షల కంటే ఎక్కువ జనాభాలో ఉత్తరప్రదేశ్లోని నోయిడా అనేది అగ్రస్థానంలో నిలిచింది. మధ్యస్థ నగరాలలో అంబికాపూర్, ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. అలాగే చాలా చిన్న నగరాలలో మహారాష్ట్రలోని పంచగని అనేది అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డు 2024లో ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ డి మను బాకర్. ఒలింపిక్స్లో షూటింగ్స్ విభాగంలో పథకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు అంటే మను బాకర్. ఈవిడ 2024లో ఫారెన్ ఒలింపిక్స్లో రజత పథకం అనేది గెలుచుకున్నారు. నెక్స్ట్, చిత్తడి నేలల వినియోగంపై ప్రతిష్టాత్మక పురస్కారమైన రామ్సన్ అవార్డు అనేది 2025లో గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ డి జయశ్రీ వెంకటేశం. ఈమె చెన్నైకు చెందిన కేర్ ఎర్త్ ట్రస్ట్ సహ వ్యవస్థాపకురాలు. భారతదేశంలోని చిత్తడి నేలలు స్థిరమైన నిర్వహణ మరియు పరిరక్షణకు హామీ చేసిన గణనీయమైన కృషికి, ముఖ్యంగా చెన్నైలోని పల్లికరనై మార్స్తో ఈమె చేసిన విస్తృత కృషికి ఈ అవార్డు అనేది లభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా రామ్సర్ కన్వెన్షన్ ద్వారా చిత్తడి నేలల పరిరక్షణ మరియు స్థిరమైన వినియోగంపై దృష్టి పెడుతుంది. ది ఆర్డర్ ఆఫ్ మెర్క్యూరీ 3 సిప్రస్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఎవరికి లభించింది? సిప్రస్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అనేది నరేంద్ర మోడీకి దక్కింది. నెక్స్ట్, 2025 సంగీత కళానిధి అవార్డు ఎవరు అందుకున్నారు? సంగీత కళానిధి 2025 అవార్డు అనేది
ఆర్కే శ్రీరామ్ కుమారు అందుకున్నారు. ఇతను ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వయోలిన్ విద్వాంసుడు. నెక్స్ట్ క్వశ్చన్, స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025 ఈ అవార్డును గుంటర్ బ్లాస్ట్ గెలుచుకున్నారు. అయితే ఈ అవార్డును ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ బి 1991 సంవత్సరంలో స్థాపించారు. ఈ అవార్డులు నీటి వనరులకు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ఈ బహుమతి అనేది లభిస్తుంది. వరద ప్రమాద అంచనా మరియు వరదలు మరియు వాతావరణ మార్పుల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో ఆయన చేసిన విప్లవాత్మక కృషికి ఈ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెన్స్ కు ప్రధానమంత్రి అవార్డును గెలుచుకున్న అప్లికేషన్ ఏది? ఆన్సర్ ఏ పోషన్ ట్రాకర్. ఈ అప్లికేషన్ అనేది పిల్లలు, గర్భిణీ స్త్రీల పోషక స్థితిని పర్యవేక్షించడానికి అభివృద్ధి చేసిన అప్లికేషన్. ఇది మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేది ఈ అప్లికేషన్ అనేది డెవలప్ చేసింది. నెక్స్ట్, సినిమాకు చేసిన కృషికి ఫ్రెంచ్ సివిలియన్ అవార్డు అయిన ఆఫీసర్ డెస్ ఆర్ట్స్ అట్ డెస్ లెట్రస్ ఎవరికి లభించింది? ఆన్సర్ సి పాయల్ కపాడియా. నెక్స్ట్, 2025లో బాల సాహిత్య పురస్కారం హిందీ సాహిత్యానికి ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఏ సుశీల్ శుక్లా. ఇతను హిందీ భాషకు గాను బాల సాహిత్య పురస్కారం అనేది అందుకున్నారు. అలాగే సురేంద్ర మోహన్ దాస్ అస్సామీ భాషకు అందుకున్నారు. నితిన్ కుషాల్ అప్ప ఇతను ఇంగ్లీష్ భాషలో. అలాగే విషుగురం సర్వనైస్ ఇతను తమిళ భాషలో. సుశీల్ కుమార్ శుక్లా హిందీ భాషలో 2025 గాను బాలల సాహిత్య పురస్కారం అనేది అందుకున్నారు. ఇందులో మొత్తం విజేతలు ఎంతమంది అంటే 24 మంది. నెక్స్ట్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫామ్ డి ఓర్ అవార్డ్ 2025 గెలుచుకున్న చిత్రం? ఆన్సర్ బి ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనే చిత్రానికి ఫామ్ డి ఆర్ అవార్డు అనేది లభించింది. 2025లో జరిగిన 78వ ఫామ్ డి ఆర్ అవార్డు అత్యుత్తమ బహుమతి గెలుచుకున్న చిత్రం ఏది అంటే ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది జాఫర్ పనాహి. ఉత్తమ నటి కేటగిరీలో క్లియో డయారా గెలుచుకున్నారు. అలాగే ఉత్తమ నటుడు ఫ్రాంక్ తిల్లాన్, ఉత్తమ నటుడుగా ఫ్రాంక్ తిల్లాన్ ఈ బహుమతిని గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, లారియస్ స్పోర్ట్స్ మెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025 ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి మోండో డుఫ్లాంటిస్. అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు గెలుచుకున్నారు అంటే సిమోల్ బైల్స్. బ్రేక్ త్రో ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది లామినో యమల్ గెలుచుకున్నారు. మోండో డుప్లాంటిస్ ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే పోలో వాల్టర్. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ సిమోన్ బైల్స్ ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే జిమ్నాస్టిక్స్. అలాగే బ్రేక్ త్రో ఆఫ్ ఇయర్ అవార్డు అనేది లామినో యమల్ ఫుట్బాల్ క్రీడకు గాను అందుకున్నారు. నెక్స్ట్, 2024లో 59వ జ్ఞానపీఠ్ అవార్డు ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఏ వినోద్ కుమార్ శుక్లా. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి విజేత వినోద్ కుమార్ శుక్లా. అంటే ఇతనికి ఏ భాషలో ఈ అవార్డు అనేది వచ్చింది అంటే హిందీ భాషలో. నెక్స్ట్, స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ 2025 ఏ క్రీడాకారిణి గెలుచుకుంది? ఆన్సర్ సి మను బాకర్. స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ మెన్ అవార్డు అనేది గెలుచుకున్నది పిఆర్ శ్రీజేష్. ఇతను ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే హాకీ క్రీడ. స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు స్వప్నిల్ కుషాలే. ఇతను ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే షూటింగ్ క్రీడకు సంబంధించిన వారు. నెక్స్ట్, బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ గా 2025 గ్రామీ అవార్డుని గెలుచుకున్న ఆల్బమ్ ఏది? ఆన్సర్ సి త్రివేణి. భారతీయ అమెరికన్ గాయని మరియు వ్యవస్థాపకురాలైన చంద్రికా టాండర్ తన ఆల్బమ్ అయిన త్రివేణికి గాను గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. అవార్డును ఫిబ్రవరి 2, 2025 లాస్ ఏంజల్స్ లోని క్రిప్టోక్రామ్ అరీనాలో జరిగిన 67వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ అవార్డు అనేది ప్రదానం చేశారు. త్రివేణి ఆల్బమ్ అనేది చంద్రికా టాండర్, ఓటర్ కిల్లర్మాన్ మరియు ఎరు మాట్సుమోటోలతో కలిసి రూపొందించారు. నెక్స్ట్, గ్రామీ అవార్డ్ 2025లో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ గెలుచుకున్నది ఆన్సర్ ఏ కౌబాయ్ కార్టన్. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ మ్యాగజైన్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025లో టైమ్ మ్యాగజైన్లో
2025లో టైమ్ మ్యాగజైన్ జాబితాలో పేరు పొందిన భారతీయ మహిళ. ఆన్సర్ ఏ పూర్ణిమాదేవి బర్మాన్. భారతీయ జీవశాస్త్రవేత్త మరియు వన్యప్రాణుల సంరక్షకురాలు అయిన పూర్ణిమాదేవి బర్మాన్ టైమ్ మ్యాగజైన్ లో చోటు దక్కించుకున్నారు. పూర్ణిమాదేవి బర్మాన్ ఈమె హరిగిలా ఆర్మీని స్థాపించారు. ఇది 20,000 మందికి పైగా మహిళలతో కూడిన అట్టడుగు ఉద్యమం. వారు ఏం చేస్తారంటే గూడు కట్టే చెట్లను రక్షించి కొంగ సంరక్షణను ప్రోత్సహిస్తారు. నెక్స్ట్ 2025 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఏ సినిమా అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ ఏ అనోరా. 97వ అకాడమీ అవార్డులు లేదా ఆస్కార్ అవార్డులు 2025లో ఉత్తమ చిత్రం ఏది అంటే అనోరా. ఉత్తమ నటుడు ఆండ్రియన్ బ్రాడీ. ది బ్రూటలిస్ట్ సినిమాకు గాను ఉత్తమ నటుడు కేటగిరీలో ఆండ్రియన్ బ్రూడీకి ఈ అవార్డు అనేది వచ్చింది. అలాగే ఉత్తమ నటి 97వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ అనోరా సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అలాగే ఉత్తమ దర్శకుడు ఎవరు అంటే సీన్ బేకర్. ఇతను కూడా అనోరా మూవీకి గాను అందుకున్నారు. ఉత్తమ యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిల్మ్ ఏది అంటే ఫ్లో. అలాగే అత్యధిక అవార్డులు అందుకున్న చిత్రం ఏది అంటే అనోరా. అనోరా సినిమాకు గాను 5 కేటగిరీలో ఆస్కార్ అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ 2025లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ కవాతులో ఏ రాష్ట్రానికి ఉత్తమ శకట అవార్డు అనేది లభించింది? ఆన్సర్ డి ఉత్తరప్రదేశ్. మహాకుంభ 2025 స్వర్ణిమ భారత్ వికసిత్ ఔర్ వికాస్ అనే శీర్షికతో వారు ప్రదర్శించిన శకటం గంగా, యమున మరియు సరస్వతి నదుల పవిత్ర సంగమాన్ని ప్రతిబింబిస్తుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. అలాగే త్రిపుర రాష్ట్రం అనేది 2వ స్థానం, ఆంధ్రప్రదేశ్ అనేది 3వ స్థానాలు దక్కించుకున్నాయి. నెక్స్ట్ 2025లో ఎంతమందికి పద్మ అవార్డులు లభించాయి? ఆన్సర్ డి 139. పద్మ అవార్డ్స్ అనేవి 3 కేటగిరీలో ఉంటాయి. అది పద్మ విభూషణ్, పద్మభూషణ్ అలాగే పద్మశ్రీ. పద్మ విభూషణ్కి 7, అలాగే పద్మభూషణ్కి 19 మంది, పద్మశ్రీకి 113 మంది ఎంపికయ్యారు.